శ్రీమాత్రే నమః. లలితా రహస్య నామ భాష్యం. నామముల వివరణ ఇక్కడ 208వ నామము మహేశ్వరి. సృష్టికి ముందు ఈ జగత్తంతా పరమేశ్వరునిలో లీనమై ఉంది. ప్రళయం తర్వాత మళ్ళీ పరమేశ్వరునిలోనే లీనమవుతుంది. అదే ఓంకారము. పరమేశ్వర స్వరూపము మాండుక్యోపనిషత్తులో ఉపనిషత్తు అన్నమాట. మాండుక్యోపనిషత్తు అనేది మొదటి మంత్రంలో ఓమిత్యేత దక్షరామిదగం సర్వం ఓమిత్యేతమక్షరమిదగం సర్వం చరాచర జగత్తు అంతా ఓంకారంలోనే నిండి ఉన్నది అని చెప్పబడింది. ఓంకారం అనేది సహస్రారంలో ఉన్నది దాని నుంచే భాషకు గల మిగిలిన అక్షరాలన్నీ ఉద్భవించి షట్చక్రాలలోనూ చేరాయి. ఈ అక్షరాలు ప్రతిరూపమే ఓంకారము. అదే పరమేశ్వర స్వరూపము. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతని నామరూపాలే ఓంకారము. అకార, ఉకార, మకారముల యొక్క సమిష్ట రూపమే ఓంకారం. మనం పాట పాడతాం కదా, అకార బ్రహ్మం ఓకారం విష్ణుం మకారమో మహేశ్వరం. ఇక్కడ దాని గురించే చెప్పబడింది. అకార, ఉకార, మకారముల యొక్క సమిష్ట రూపమే ఓంకారము. అకారము సత్వగుణము, ఉకారము రజోగుణము, మకారము తమోగుణము. ఈ రకంగా పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు కూడా. వాతుల శుద్ధ ఆగమములో 25 తత్వాలకు అతీతుడైన వాడు పరమేశ్వరుడు అని చెప్పబడింది. గౌడపాదుల వారు తమ శుభగోదయ స్తుతిలోని 5వ శ్లోకంలో పృథివ్యాపస్తేజః పవన గగనే తత్ప్రకృతయః జై శ్రీమాత స్థితాస్తన్మాత్రస్థా విషయదశకం మానసమితి. పృథ్వీ వ్యాపస్తేజః పవన గగనే తత్ప్రకృతయః స్థితాసన్మాత్రః స్థావిషయదశకం మానసమితి. తతో మయా విద్యా తదను చ మహేశః శివ ఇతి పరం తత్వాతీతం మిళితవపురిందోః పరకలా. పంచభూతాలు 5, తన్మాత్రలు 5, ఇంద్రియములు 10, మనస్సు 1, మాయా, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు వెరసి 25 తత్వాలున్నాయి అన్నారు. అయితే ఈ 25 తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి. వీటికి అతీతమైన 26వ తత్వమే పరమేశ్వరి. భైరవయామలంలో శ్రీచక్రాన్ని వివరిస్తూ శ్రీచక్రం త్రిపుర సుందర్యాః బ్రహ్మాండకారమీశ్వరి పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవం చ మనస్తత్వాత్మకం తదా మాయాదదిత్వరూపం చ తత్వాతీతం చ బైంధవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణి సదాశివేన సంపృక్త తత్వాతీత మహేశ్వరి. ఈ 25 తత్వాలకు అతీతమైనది బిందువు. ఈ బిందువు నుండే
సృష్టి స్థితిలయలకు కారణమైన మహేశ్వరి ఉంటుంది. మాయాంతు ప్రకృతిం వింధ్య మాయానంతు మహేశ్వరి. మాయ అనేది ప్రకృతి, మాయ కలవాడు మహేశ్వరుడు. జగత్తులోని జీవరాశికి వాటి కర్మానుసారం ఉత్తర జన్మలనిచ్చేది మహేశ్వరి. మాయ అనేది ప్రకృతి, మాయ కలవాడు పరమేశ్వరుడు. జగత్తులోని జీవరాశికి వాటి కర్మానుసారము ఉత్తర జన్మలనిచ్చేది మహేశ్వరి. 209వ నామము మహాదేవి. మహతి గొప్పదైన మహత్తత్వము గొప్పదనము. మహతి గొప్పదైన మహత్తత్వము గొప్పదనము. మహా అనే విశేషగణం గొప్పదనాన్ని సూచిస్తుంది. మహాదేవి ప్రమాణానికి కొలతకు అందని శరీరము కలది. దేవి పురాణంలో బృహదస్య శరీరం యా తపమేయం ప్రమాణతః ధాతుర్మా హేతి పూజాయాం మహాదేవి తతః స్మృతః. ఆమె శరీరము అపారము, ఎట్టి ప్రమాణము చేతను కొలవబడనిది, పూజింపదగినది అని చెప్పబడింది. లింగ పురాణంలో సకల సౌమ్య వస్తువులకు ప్రకృతిగా ప్రసిద్ధుడైన సోమాత్మకుడైన దేవుడే మహాదేవుడు అని చెప్పబడింది. ఇవంతా క్రోవి పాదసారథి లలితా సహస్ర నామ భాష్యం.